సపరేట్ రాష్ట్రాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఈ ఈ పాయింట్ కూడా నాకు చెప్పేయాలనిపిస్తుంది, అందుకని చెప్పేస్తాను. మనసులో నేను దాచుకోను అసలు. అస్సలు దాచుకోకూడదు. చరిత్ర ఎప్పుడు దాచుకోదు. తెలంగాణ వాళ్ళు కాకపోయినా, తెలంగాణలో పుట్టకపోయినా, మాది తెలంగాణలోనే పుట్టాం, మా తెలంగాణ ప్రజలే అని చెప్పుకునే వాళ్ళు కొంతమంది అయితే, అదే చెప్పుకుని బతికేవాళ్ళు కొంతమంది అయితే, ఆ భాష రాకపోయినా నేర్చుకుని 10 మందికి మేము తెలంగాణ అనుకోవాలని సమాజంలో చూపించుకోవాలి, మేము తెలంగాణ అని చూపించుకోవడం. సపరేట్ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడ పుట్టకపోయినా, ఈ భాష రాకపోయినా నేర్చుకుని అబద్ధాలు చెప్పి బతికేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒప్పుకుంటారా మీరు? అది ఏ రాష్ట్రంలో అయినా ఉంటారు. నేను చెప్తున్నానంటే ఇక్కడ నేను ఉన్నాను, 30 ఏళ్ళుగా ఇక్కడ నేను ఉన్నాను కాబట్టి ఇక్కడ జరుగుతుందో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. అదే అంటున్నాను నేను, అంతకుమించి ఏం లేదు. సో దాన్ని క్యాష్ చేసుకునే వాళ్ళు చాలా అద్భుతంగా క్యాష్ చేసుకుంటున్నారు. అది ప్రజలకు తెలియక దాన్ని నమ్ముతున్నారు. అది కూడా జనరలైజ్ స్టేట్మెంటే. అది కూడా ఎందుకు జనరలైజ్ స్టేట్మెంట్ అంటే సివిల్ సర్వెంట్ అవ్వాల్సింది వాళ్ళు మాత్రమే ఇలా కర్ర విరగకుండా పాము చావకుండా చెప్తారు. నేను మాట్లాడుతుంది ఒక రీసెర్చర్, హిస్టరీ రీసెర్చ్ లో మాకు ఏదైనా కానీ జనరాలిటీ ఉంటుంది, స్పెసిఫిసిటీ ఉంటుంది. జనరాలిటీ అంటే ఏంటి? విశిష్టత. ఒకదాన్ని ప్రత్యేకంగా అడిగినప్పుడు ప్రత్యేకంగానే చెప్తాం. రైట్. విశిష్టత ఉన్నప్పుడు ప్రత్యేకంగానే, ఒక దాని గురించి అడిగినప్పుడు ప్రత్యేకంగానే మాట్లాడతాం. జనరాలిటీ అంటే మీరు ఇచ్చిన ఇప్పుడు జనరలైజేషన్ ఏదైతే ఉందో, ప్రాంతాన్ని నమ్ముకొని ప్రాంతం పేరు చెప్పుకొని బతికే వాళ్ళు అన్ని ప్రాంతాల్లోనే ఉంటారు. అది తెలంగాణనే కాదు, ఇంకొక ప్రాంతం కూడా కావచ్చు. దట్స్ ట్రూ. అది నేను అదే ఇందాక మనం 50 ఏళ్ల క్రితం ఏదైతే ఉందనుకున్నామో, ఇప్పుడు ఏదైతే ఉందనుకుంటున్నామో, ఇది కూడా అంతే. అది మళ్ళీ డిఫరెన్స్ వస్తుంది. ఏమి తేడా లేదు తెలంగాణ వచ్చినాక అనే కంక్లూషన్కు దారి తీయచ్చు. నో అది కాదు నేను అనేది. జనాలు ఏ ప్రాంతంలోనైనా సరే ఇలా భాష నేర్చుకుని ఇక్కడ వాళ్ళని చెప్పుకోవడం. చాలా మంది ఆంధ్రాలో ఉంటూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నా కానీ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అయినా కానీ తెలంగాణ మూవ్మెంట్ సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ చరిత్ర అద్భుతంగా రాసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మళ్ళీ నేను అందుకే ప్రజలకు తెలంగాణ మీద ఉన్న రూలింగ్ క్లాస్లో నేను తేడా చూపించాను. చాలామంది ఇప్పుడు మల్లంపల్లి సోమశేఖర్ శర్మ ఆంధ్రాలో ఉన్నారు. ఆయన చాలా శాసనాలు తెలంగాణవి రాయలేదా? నెల్లటూరు వెంకటరమణయ్య వేములవాడ చాళుక్యుల గురించి రాశారు ఆంధ్ర. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో పుట్టిన బిఎన్ శాస్త్రి తుమ్మలగూడెం, నల్లగొండ, ఆయన ఇక్ష్వాకుల గురించి రాశారు, వేంగి చాళుక్యుల గురించి అద్భుతంగా రాశారు. ఇక్కడ అది లేదు. ఇప్పుడు నేను అందుకే చెప్పాను, చరిత్ర కానీ ఏ నాలెడ్జ్ సిస్టమ్ కానీ నేరోడ్గా ఉండదు. ఇప్పుడు నేను తీసుకున్నా, నేను ఇఫ్ ఐ గో టు పంజాబ్, ఇఫ్ ఐ గో టు ఎనీ అదర్ స్టేట్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, అక్కడ ఉన్న నేను ఒక బుద్ధిస్ట్ రీసెర్చర్గా నేను అన్నింటినీ అదే బేరీ చేసుకొని చూస్తాను తప్ప నేను తెలంగాణ నుంచి పోయిన వాడిని మాత్రంగా నేను ఉండదు. దట్స్ ట్రూ. కాబట్టి ప్రజలకు, పాలక వర్గాలకు తేడా ఎప్పుడు చూస్తూ మనం తెలంగాణ అయినా ఆంధ్ర అయినా మాట్లాడుకో. కరెక్ట్. ఇప్పుడు మీరు రీసెర్చ్ చేసింది బుద్ధుడి మీద, బుద్ధిజం మీద, లేకపోతే ఇంకేమన్నా విషయాల మీద రీసెర్చ్ చేశారా? మొత్తం బుద్ధుడికి సంబంధించి ఏవో చేశారని చెప్పాను నేను. బేసిక్గా నా టాపిక్, పిహెచ్డి టాపిక్ సైట్స్, బుద్ధిస్ట్ సైట్స్ ఇన్ తెలంగాణ. ఓకే. బేసిక్గా ఎందుకు వచ్చింది అంటే, తెలంగాణలో బౌద్ధం అంటే ఏదో ఒక 2 జాగాలు ఉంది, పెద్దగా బౌద్ధం లేదు అని అనుకుంటున్న కాలం. నేను పిహెచ్డి టాపిక్ సెలెక్ట్ చేసినప్పుడు కూడా చాలామంది ఏమన్నారు, తెలంగాణలో బౌద్ధమా, ఎంత తొందరగా అయిపోతుంది కదా, అది ఎంఫిల్ టాపిక్ కదా, పిహెచ్డి అంత ఉందా అని. నేను 400 పేజీల పుస్తకం రాశాను. 300 పేజీలు అవుతుంది. ఇంకా దాన్ని ఎక్స్పాండ్ చేస్తే 400 పేజీలు తీసేసినది. తెలంగాణలో అంతకుముందు డాక్యుమెంట్ చేసిన బౌద్ధ స్థలాలు ఒక 12 దాకా చూపించారు. నా థీసిస్లో 33 స్థలాల్లో చూపించాను బౌద్ధం. ఓకే. విత్ ప్రూఫ్స్. ఆర్కియాలజీ ఈజ్ ఏ సైన్స్ ఆఫ్ ఎవిడెన్స్. ఇది రిలీజియన్ లేకపోతే లిటరేచర్ కాదు. లిటరేచర్లో మనం పుస్తకంలో ఉన్నది చెప్పొచ్చు, రిలీజియన్లో మిత్ ఉంది కాబట్టి చెప్పేయచ్చు. గుర్రం ఎగురుతుంది మిత్లో, కానీ ఆర్కియాలజీలో ఎగరవు గుర్రాలు. గుర్రం అక్కడ అస్థి పంజరం కనిపించాలి నాకు, అప్పుడే గుర్రం ఉందని చెప్తాను. మేము పూర్తిగా ఎవిడెన్స్తో మాట్లాడతాం. ఆర్కియాలజీ ఈజ్ ఏ మెటీరియలిస్టిక్ సైన్స్. కంప్లీట్గా ఎవిడెన్స్ ఉంటేనే మనం చరిత్ర మాట్లాడాం. అట్లా బౌద్ధం తెలంగాణలో విలసిల్లిందనేది నా థీసిస్. అందుకే పార్ట్ ఆఫ్ దట్ రేపు 11th రోజు ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫెడరేషన్ వాళ్ళ కాన్ఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం యాన్యువల్ అఫేర్ ఇప్పుడు జరగబోతుంది. ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫెడరేషన్ వాళ్ళు తెలంగాణలో అంటే ఓన్లీ 4 రీజనల్ కాన్ఫరెన్సెస్ ఆర్ బీయింగ్ హెల్డ్. హైదరాబాద్లో జరుగుతుంది రేపు 11th రోజు. I am one of the speaker who is speaking on Buddhist heritage of Telangana. Oh, that's great, sir. Yeah, that's really good. That will be culminating in International Buddhist Confederation or conference in Navanalanda University in November. Right. మీరు ఒక హిస్టరీ ఫ్యాకల్టీగా ఆస్పిరెంట్స్కి
హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి ఎలా ప్రిపేర్ అయితే ఈజీగా అర్థం చేసుకోవచ్చు, లేదా ఎలా ప్రిపేర్ అయితే స్కోరింగ్ సబ్జెక్ట్గా దీన్ని మలుచుకోవచ్చు అనేది కొన్ని ఏమైనా చెప్పగలుగుతారా? నేను ఏకేఎస్లో చాలా విషయాలు ఇంట్రడ్యూస్ చేశాను. నేను ఇంట్రడ్యూస్ చేశానంటే హిస్టరీలో నేను చెప్తున్నది. స్టూడెంట్స్కి మా దగ్గర ఏకేఎస్లో మొత్తం బోర్డులో ఒక టాపిక్ అయితేనే ఆ టాపిక్తో పాటు వాటి ఇమేజెస్, ఆ ఇమేజెస్తో పాటు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ సైట్ ఐ హ్యావ్ విజిటెడ్, నేనేం చేస్తాను వాటి వీడియోస్ చూపిస్తాను. ఇఫ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ లోథల్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చెప్పాను. మాకు ఏకేఎస్ స్టూడెంట్స్ మొత్తం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీద లోకల్ సైట్ వీడియో చూశారు. నేను తిరుగుతూ ఎక్స్ప్లెయిన్ చేశాను యాజ్ ఇఫ్ ఇట్స్ ఎ టూర్ ఫర్ ఏకేఎస్ స్టూడెంట్స్ ఇన్ లోథల్. లోథల్ ఈజ్ ఇన్ గుజరాత్. ఎట్లా వచ్చింది ఇది అంటే ఏకేఎస్ ఇన్స్టిట్యూట్లో ఈ గత 4 ఏళ్లుగా ఈ ఓరియంటేషన్ ఎక్కడ వదలలేదు. శశాంక్, ద మ్యాన్ హూ ఇస్ రన్నింగ్ ఏకేఎస్, చాలా సీరియస్గా సార్ పెడగాగి మీది, ఇన్స్టిట్యూషన్ మేనేజ్మెంట్ ఏం చేస్తామో చేస్తాం, కానీ స్టూడెంట్స్కి కావాల్సిన హిస్టరీని ఎట్లా నేర్పాలి అనే విషయం పెడగాగి మీద కంప్లీట్లీ నెవర్ ఇంటర్ఫియర్. అందుకే మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఇందాక తెలంగాణ ఆంధ్ర మాట్లాడుకున్నాం కదా, చరిత్రకు ఈ బ్యారియర్స్ ఉండవని. ఇది ఇట్ కెన్ బి ఏ ప్రైడ్ థింగ్. ఫణిగిరి అనే ఒక సైట్ ఉంది నల్గొండలో. ఆ ఫణిగిరి సైట్లో లైఫ్ సైజ్ స్టక్ ఆఫ్ బోధిసత్వ దొరికింది. అండ్ ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ద టీమ్ విచ్ టుక్ దట్ టు హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ స్టేట్ మ్యూజియంలో పెట్టాము. ఫణిగిరిలో మన హైదరాబాద్ మ్యూజియంలో పెట్టినప్పుడు నేను తీసుకొచ్చాను కాబట్టి ఆటోమేటిక్గా ఏం చేశాను, నా ఇన్స్టిట్యూట్లో ఏకేఎస్లో స్టూడెంట్స్కి మొత్తం ఫణిగిరి స్టక్కో చూపించాను. ఇది చూపించిన సరిగ్గా సెకండ్ మంత్ ఏపీపీఎస్సి గ్రూప్ 2లోను 1లోను ప్రిలిమ్స్ వచ్చింది. ప్రిలిమ్స్లో క్వశ్చన్ ఇన్ విచ్ స్టేట్ ఆర్కియాలజిస్ట్ ఫౌండ్ ఏ లైఫ్ సైజ్ స్టక్ ఆఫ్ బోధిసత్వ. ఇప్పుడు ఎవరు రాస్తారు చెప్పండి? ఇది మీకు రెగ్యులర్గా దొరికే నోట్స్లో ఏ ఇన్స్టిట్యూట్లోనూ ఎక్కడా దొరకదు ఈజీగా. ఇది ఎట్లా దొరుకుతుంది అంటే దోస్ హూ టీచ్ హిస్టరీ విత్ ప్యాషన్, దోస్ హూ ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్, ఆర్ దోస్ హూ ఆర్ అంటే ఆల్రెడీ పేపర్స్లో చదివి స్టూడెంట్స్కి క్యాటర్ చేస్తుంటే కాంటెంపరీ ఇష్యూస్ క్యాటర్ చేయాలా. మీరు అడిగారు టిప్స్ ఏమి ఇస్తారు స్టూడెంట్స్కి. ఎప్పుడు కూడా స్టాటిక్గా చదవకండి హిస్టరీని. స్టాటిక్ అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీద ఆల్రెడీ ఉంది. సివిల్ సర్వీసెస్లో వచ్చే క్వశ్చన్ రేపు ప్రిలిమ్స్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీద రొటీన్గా వచ్చే క్వశ్చన్స్ కాదు. రాఖీగఢ్ అనే కొత్త సైట్ ఉంది. ఆ కొత్త సైట్లో కొరియా నుంచి వచ్చిన సైంటిస్ట్ మైక్రోబ్స్ ఇండస్ వ్యాలీ పీరియడ్లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ మీద రీసెర్చ్ చేస్తున్నారు. ఇది నేను క్లాస్లో చెప్తున్నాను ఏకేఎస్లో. మీకు ఇంతకంటే అడ్వాన్స్డ్ అండర్స్టాండింగ్ స్టాటిక్ కాదు. ఎందుకంటే సివిల్ సర్వీసెస్ ఈజ్ నెవర్ స్టాటిక్. సివిల్ సర్వీసెస్ ఇస్ ఆల్వేస్ డైనమిక్. ఎగ్జామినేషన్ ఎప్పుడు కూడా స్టాటిక్ క్వశ్చన్స్ ఉండవు. కాంటెంపరీ సొసైటీలో జరుగుతున్న విషయాల్ని అందుకొని ఇట్లా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చెప్తారు, నిన్ననే శ్యామకృష్ణ సిన్హాది ఆయనది ఇదైంది, ఏదో బర్త్ యానివర్సరీ జరిగింది. ఆయన ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్. వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి ఆయనకు నివాళులు అర్పించారు. ఈరోజు క్లాస్లో నేను ప్రస్తావిస్తాను. నిన్న మీరు ఈ వార్త విన్నారా? ఈయన గురించి మీరు ఇండియన్ నేషనల్ మూమెంట్ పీరియడ్లో చదవాలి. లండన్లో ఆయన ఏం చేశాడో మూమెంట్లో చదవాలి. ఇది మీకు రేపు సివిల్ సర్వీసెస్లో వస్తుంది ప్రిలిమ్స్లో. ఇంత కాంటెంపరీ ఇష్యూస్ చెప్తాం మేము. అంటే స్టాటిక్గా చెప్తే ఏమవుతుంది, నేను ఒక సంవత్సరం చెబితే వాళ్ళు రికార్డ్ చేసుకొని వేసుకుంటే నడిచిపోవచ్చు. ఇంకొక 10 ఏళ్ళ తర్వాత స్టాటిక్ అయితే ఇండస్ అక్కడే ఉంటుంది. కరెక్ట్. కానీ ఇండస్ను కోరిలేట్ చేయాలి, వేదికేజ్ను కోరిలేట్ చేయాలి, హిస్టరీని కోరిలేట్ చేయాలి. మా ఇన్స్టిట్యూట్లో మేము జనరల్గా నేను చేస్తున్నది ఏమిటి అంటే ఎప్పుడు కూడా స్టూడెంట్ జస్ట్ స్టాటిక్ నాలెడ్జ్ ఉండదు. వాళ్ళకి రేపు పొద్దున వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వేదిక్ కల్చర్, వేదిక్ రిలీజియన్ అండ్ హిందూయిజం అని క్వశ్చన్ వస్తే ఐ అష్యూర్ యూ దట్ మై స్టూడెంట్స్ అండ్ అవర్ స్టూడెంట్స్, అవర్ ఏకే స్టూడెంట్స్ విల్ రైట్. ఎట్లా ఎందుకు రాస్తున్నారు మీరు జనరల్గా అడగండి, వేరే ఆలోచించండి. వేదిక్ రిలీజియన్కు హిందూయిజంకు తేడా ఏమిటి? రెండు ఒకటే కదా అనిపిస్తుంది. కానీ అది ఆ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. ఇది సివిల్ సర్వీసెస్ మోడ్ నేను చెప్తున్నది. క్వశ్చన్స్ ఇట్లా వస్తాయి. ఇంత ఇన్డెప్త్ అనాలిసిస్తో మేము ట్రైన్ చేస్తున్నాం. అదే నేను స్టూడెంట్స్ అందరికీ చెప్పేది. ఎక్కడ ఇందాక ఒకటి చెప్పాను, కంజూసీ చేయొద్దు, అనలిటికల్గా ఉండాలి. తర్వాత వాళ్ళని మెంటర్ చేసే క్రమంలో చాలా విషయాల్లో మేము వాళ్లకు అంటే మోడర్న్ టెక్నిక్స్ వాడడం కానీ, నా ప్రజెంటేషన్స్ కానీ, లేకపోతే ఈ బోర్డు కానీ, లేకపోతే వాళ్లకు ఇండివిజువల్ కౌన్సిలింగ్ కానీ ఏమైనా ఉంటే వీ టేక్ దెమ్ టు ద మ్యూజియం. మీరు చెప్పండి, హ్యావ్ యూ ఎవర్ హర్డ్ అబౌట్ ఇట్? ఇన్ ఏకేఎస్ ఇన్స్టిట్యూషన్ వీ హ్యావ్ టేకెన్ దెమ్ టు మ్యూజియం. ఎందుకు మ్యూజియం తీసుకుపోయాం? నిజానికి జనరల్గా మోడ్ ఏముంటుంది,
ఇది అయిపోతుంది, ఈ కోచింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళెవరో ఇన్స్టిట్యూట్ ఎవరో, బట్ వీ హ్యావ్ ద పీపుల్ హూ ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ ఫర్ ద యాజ్ స్ట్రీమ్. నెక్స్ట్ కూడా కంటిన్యూషన్లో ఉంటారు, మెసేజెస్ పెడుతుంటారు, సార్ మేము ఇది చూసామని. ఎందుకు వస్తున్నది అది? దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ ద ఓరియంటేషన్ వీ గివ్ ఇన్ ఏ కేస్. అది హిస్టరీలో కావచ్చు, జాగ్రఫీలో కావచ్చు, పాలిటీలో కావచ్చు, వీఆర్ మెయింటైనింగ్ ఇట్. సో ద పెడగాగి వీఆర్ అప్లయింగ్ దేర్ ఈజ్ డిఫరెంట్. దానివల్లే ఈరోజు రిజల్ట్స్ వచ్చాయి. ఈరోజు కొన్ని సెలెక్షన్స్ బాగా వచ్చాయి. తర్వాత పీపుల్ ఆర్ క్లెయిమింగ్ దట్ ఎస్, మీ ద్వారా, మీ మెంటరింగ్ ద్వారా మీ దగ్గర రావడం వల్ల వీ గాట్ ద కాన్ఫిడెన్స్ అండ్ వీ గాట్ సర్వీస్, వీ గాట్ దీస్ ర్యాంక్స్ అని చెప్తున్నారు. లేకుంటే ఎందుకు చెప్తారు? దిస్ ఈస్ వాట్ వీ డూ. సో ఐ సజెస్ట్ ద ఆస్పిరెంట్స్ టు ఫాలో దీస్ టెక్నిక్స్ టు స్టడీ. రైట్ సార్. కాంప్రహెన్సివ్గా హోలిస్టిక్గా ఉండాలి, అనలిటికల్గా ఉండాలి. హోలిస్టిక్గా ఉండాలి, అనలిటికల్గా ఉండాలి, క్రిటికల్గా ఉండండి, ఆలోచించండి. యూ హ్యావ్ బ్రెయిన్స్. బికాస్ ఇన్ ఫ్యూచర్ యూ ఆర్ బికమింగ్ సివిల్ సర్వెంట్స్, నాట్ జస్ట్ క్లర్క్స్. దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైనింగ్. అంటే ఫ్రమ్ ప్రిలిమ్స్ టిల్ టిల్ యువర్ పర్సనాలిటీ టెస్ట్, ద హోలిస్టిక్ గ్రూమింగ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈజ్ హ్యాపెనింగ్. ఇందాక మనం పెడగాగి అని మాట్లాడుతున్నాం. పెడగాగి అంటే ఓన్లీ క్లాస్ రూమ్ టీచింగ్తో ఆగిపోదు. యాక్చువల్లీ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్ అంటే వీ కాల్ ఇట్ యాజ్ మెంటరింగ్. ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, పర్సనాలిటీ టెస్ట్ కావచ్చు, ఈ మొత్తం ప్రాసెస్లో కూడా శశాంక్ వాజ్ సీరియస్ అబౌట్ మెంటరింగ్ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే ఈ స్టేజ్ నుంచి చివరి వరకు ఎక్కడ కూడా కంజూసి చేయకుండా, అంటే అయిపోయిందిలే అనుకోకుండా వాళ్ళకి కావాల్సిన మెటీరియల్స్ ఇవ్వడం. ఉదాహరణకు తీసుకుంటే ఇప్పుడు ఎవ్రీ మంత్లీ మ్యాగజైన్ వస్తుంది, కరెంట్ అఫైర్స్ వస్తుంది, 2 లాంగ్వేజ్లో తీయటం, వాళ్ళకున్న డౌట్స్ను క్లారిఫై చేయడానికి స్పెషల్ సెషన్స్ పెట్టడం, ఇవన్నీ చేస్తూ మళ్ళీ ఈ పర్సనాలిటీ టెస్ట్ అప్పుడు కూడా ప్రిలిమ్స్ మెయిన్స్తో పాటు వాళ్ళతో ఉండడమే కాకుండా పర్సనాలిటీ టెస్ట్ అప్పుడు కూడా మేము దాదాపు ఒక్కొక్కరిని 1.5 hour నైట్స్ వరకు, అంటే సిరీస్లో వాళ్ళకు ఇంటర్వ్యూస్ చేస్తూ ఇంకొక సెషన్ కావాలన్నా చేస్తూ, ఇట్లా శశాంక్ ఏం చేశాడంటే కంప్లీట్లీ ప్రిలిమ్స్ నుంచి పర్సనాలిటీ టెస్ట్ వరకు చాలామంది స్టూడెంట్స్ని గ్రూమింగ్ చేసేందుకోసం ప్రత్యేకమైన ఏమంటారు ఒక ఎఫర్ట్. ఇట్స్ లైక్ అంటే కొంతమందిని అడాప్ట్ చేసుకుని దత్తత తీసుకొని చేయడం. దత్తత అంటే సెలెక్ట్ చేసుకున్నది కాదు, ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఆ రకంగా చేయడం వల్లనే ఈసారి ర్యాంక్స్ వచ్చాయి. సో దిస్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు సే. అంటే ఎప్పుడు కూడా స్టడీ అనేది ఒక దగ్గర ఆగిపోదు. టీచింగ్ క్లాస్ రూమ్తో ఎండ్ కాదు. outside of the teaching, outside of the classroom also, the institute plays an important role in grooming of the students. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.